ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో, పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో, వాటికి ఆత్మజ్ఞానం పొందే అధికారం లేదు. వాటికి కర్మలు చేసేటటువంటి అధికారం లేదు. దేవతలకు కూడా కర్మాధికారం ఉండదు. కేవలం మనిషి మాత్రమే కర్మాధికారం గలవాడు. కేవలం మనిషి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలడు. ఓ కుక్కని తీసుకొచ్చి నువ్వు రామా అనదు. అంతే. ఇంగ ఆ జన్మకంతే. అది కేవలం దుఃఖాన్ని, తన యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే జన్మించాయి. కేవలం మనిషి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. అటువంటి ఈ మనిషి జన్మని ఎత్తినందుకు మనం ఈ జన్మని సార్థకం చేసుకోవాలా లేదా? ఈ మానవ శరీరం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుందా లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? కాలక్షేపం చేస్తున్నాం. తినడం, పడుకోవడం, డబ్బు సంపాదించడం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఒర్లడం. అదే పని, ఇంకేం ఉండదు మనకి. ఈ జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని పొందు అని మనిషికి మాత్రం ఎందుకు చెప్తున్నాడు ఈ ఉపనిషద్ ఋషి? జంతువులకు చెప్పొచ్చు కదా! ఎందుకు? వాళ్ళకి బుద్ధి లేదు. విచక్షణ జ్ఞానం లేదు. వాటికి కర్మాధికారం లేదు. ఇంకా ఆ జన్మకంతే అవి. నీకు మాత్రం ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే నీకు బుద్ధుంది. ఉచితానుచిత నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి నీకుంది. ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి అర్హత కూడా నీకుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఓ రామాయణం తెలవదు, మహాభారతం తెలవదు, పురాణాలు తెలవదు, ఏమీ తెలవదు. ఉపనిషత్తులు అంటే ఏంటో తెలవదు. ఈ ఇంద్రియాలు మనసుకి లొంగిపోయి అవి చెప్పినట్టు మనం వింటున్నామే గాని, మనం చెప్పినట్టు అవి వినట్లేదు. అందుకే అంటున్నాడు, ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు. వచ్చే జన్మలో ఎక్కడ పుడతావో, ఏమైపోతావో కూడా తెలీదురా బాబు. కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు. లేకపోతే సర్వనాశనం.